అందరికీ నమస్కారం। ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు మనము ప్రపంచ నేలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము। ఇందులో భాగంగా భూమాతను నిజంగా రక్షించుకోవాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి। ఎందుకు అని అంటారేమో, యాక్చువల్గా వ్యవసాయం మనం ఏమనుకుంటున్నామంటే వ్యవసాయము మనం చేస్తున్నాము అని అనుకుంటాము, కానీ అది కరెక్ట్ కాదు। వ్యవసాయాన్ని నేలలో ఉన్న సూక్ష్మజీవులే చేస్తాయి। ఎందుకంటే అదంతా కూడా ఇంటర్నల్కి సంబంధించిన కెమిస్ట్రీ, అది మనకి కంటికి కనిపించదు। కానీ మనం కనుక మొక్కని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మొక్క ఏం చేస్తుందంటే తన ఏదైతే కనుక మన నీరు, పోషకాలు, మట్టి, తర్వాత సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఏదైతే కనుక ఫోటోసింథసిస్ అని చెప్పి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటుందో అందులోంచి వచ్చిన పిండి పదార్థాన్ని దాదాపు 40% తన వేర్ల ద్వారా భూమిలో ఉన్న సూక్ష్మజీవులకి రిలీజ్ చేస్తుంది। వీటి రూట్ ఎగ్జిడేట్స్ అంటారు। సో ఈ రూట్ ఎగ్జిడేట్స్ తీసుకొని ఏదైతే వేరు వ్యవస్థను అంటిపెట్టుకున్న వివిధ రకాల సూక్ష్మజీవులు ఉంటాయో అవన్నీ కూడా ఈ ఫుడ్ను ఉపయోగించుకొని అవి మల్టిప్లై అవుతూ నేలలో ఉన్న వివిధ రకాల పోషకాలని మొక్కకి అందుబాటులో ఉండే న్యూట్రియంట్స్గా మార్చి ఆ పోషకాన్ని మొక్కకి వేర్లకి అందిస్తూ ఉంటుంది। సో ఈ నేపథ్యంలో మనము వేసే విచక్షణారహితంగా వాడే వివిధ రకాల ఎరువులు, గడ్డి మందులు, రసాయనిక మందులు కూడా ఈ జీవ వ్యవస్థ ఏదైతే నేలలో ఉందో వాటన్నిటిని కూడా విపరీతంగా చంపివేస్తుంది। గత కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది రైతులు చక్కగా పచ్చిరొట్ట ఎరువులు వేస్తుండేవాళ్ళు, అట్లానే కనుక నెయ్యి మట్టి అవి తోడుతూ ఉండేవాళ్ళు। దీనివల్ల ఏం జరిగేదంటే ఈ నేలలో ఉన్న జీవ వ్యవస్థకి కొద్దిపాటి ఆహారం దొరికేది, అది చక్కగా మల్టిప్లై అయ్యి అవన్నీ కూడా ఎట్లయితే కనుక మనకి హనీ బీస్ కాలనీస్ ఏర్పరచుకొని ఈ తేనెటీగలన్నీ తేనెని కలెక్ట్ చేసి అక్కడ పెట్టుకుంటాయో అట్లానే ఈ రకరకాల సూక్ష్మజీవులన్నీ కూడా నేలలో అంతర్గతంగా వాటి కాలనీస్ అన్నీ ఏర్పరచుకుంటాయి। మనము ఎప్పుడైతే భూమికి కూడా మనం గడ్డి మందులు వేసి తర్వాత ఎరువులు వేసి మనము అంతర్కృషి చేస్తున్నామో వీటి వల్ల ఈ జీవ వ్యవస్థ అంతా కూడా సమూలంగా కూడా నాశనం చేయబడుతుంది। సో నేను కోరేది ఏంటంటే రైతు సోదరులందరూ మీరు ఒకేసారిగా ఎరువులు అవన్నీ మానేసేమని మేము చెప్పడం లేదు। క్రమేపీ ఇప్పుడు 4 బస్తాలు వేసేవాళ్ళు 2 బస్తాలు ఈ సంవత్సరము, దాంతోపాటుగా నెయ్యి మట్టిని కొంచెం విరివిగా వాడతాము। అట్లనే భూమిలో ఏక పంట కాకుండా పలు రకాల పంటలు వేయటం వల్ల ఏంటంటే రకరకాల జీవ వ్యవస్థ అంతా కూడా దాంట్లోకి వస్తుంది। కాబట్టి రైతు సోదరులందరూ కూడా ప్రపంచ నేలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కసారి మీరు భూమాత గురించి ఒక్కసారి మనసారా ఆలోచించండి। భూమాతను రక్షిస్తేనే మనకి రేపు రాబోయే తరాలకి కూడా మనకి ఆహారం అందుతుంది, మంచి సారవంతమైన నేలని మనము మన భవిష్యత్తు తరానికి అందించగలుగుతాము।